హాయ్ యోస్ గుడ్ మార్నింగ్. సూర్య అయితే ఎక్కడ కనిపించడం లేదు. మేఘా మధ్యన అయితే దాక్కుని ఉన్నాడు. మనం అయితే నైట్ ఈ గురుద్వార్లో అయితే స్టే చేసాము. ఇక్కడ ఈరోజు అయితే ఈ గురుద్వార్ నుంచి మన రైడ్ అనేది కంటిన్యూ చేస్తూ ఆ రోడ్లో అటువైపుగా మనం వెళ్ళిపోదాం. చెప్పుకోదగ్గ ఊర్లుగా అంటే ఈ రూట్ మ్యాప్లో ఇంకా ఈ అల్వారీనే పెద్ద ఊరుగా, ఇంకా చిన్న ఊరుగా అంటే అన్ని చిన్న చిన్న ఊర్లుగా స్టేట్ హైవేలో నుంచి మన పయనాన్ని కొనసాగిస్తూ మనం వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా మెట్రోపై కలుద్దాం. చూసే ప్రదేశాలు అంటూ ఏమీ లేవు. మనం సెట్ చేసుకున్న ప్రదేశం ఇంకా 580 కిలోమీటర్లలో ఉంది. దాన్ని ఇంకా దగ్గరికి తెచ్చేద్దాం మనం. అలా మన రైడ్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. ఇక మెట్రోపై కలుద్దాం. రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజా. ఇవాళ అయితే మార్నింగే వచ్చేసింది టోల్ ప్లాజా. రెడ్ కార్ వెల్కమ్స్ యూ టు టోల్ ప్లాజా. ఇది నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అని లేదు ఇక్కడ. ఇక్కడ ఎల్లో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ ఇలా అన్ని రకాలుగా ఉంది. కిసిక్ కనిపించేద్దాం ఇక మెట్రో గాడితో. ఇక్కడైతే మనము ఇప్పుడు స్ట్రైట్ రోడ్లో నుంచి ఇలా టర్న్ తీసుకొని మహువా అనే ఊరు 46 కిలోమీటర్లలో ఉంది. మహువాకి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడి నుంచి మన జర్నీని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. మరి ఇది ఎలాంటి రోడ్డో ఏమో తెలియదు. ఇక్కడ ఏ ఊర్లు ఉంటాయో ఏంటో. అదన్నా కాస్త పెద్ద హైవేలా ఉంది. ఇదైతే ఇంకా చిన్న స్టేట్ హైవేనేమో. చూద్దాం మరి. ఇక బ్రేక్ఫాస్ట్గా చేయలేదు, ఎక్కడన్నా ఉంటే చేసేద్దాం. ఇలా స్టేట్ హైవేనే ఇదే. ఊర్లుగా లేవు, కొండలుగా ఉన్నాయి. చెరువు గట్టు అవతల, యువతల ఇంకా పంట పొలాలు. అదే ఆ జొన్న తోటలే మొత్తము. ఎక్కడో కోయిళ్ళ అరుపులు, నెమళ్ళ అరుపులు వాటి మధ్యన కొనసాగుతూ ఉంది. ఇలా పీస్ఫుల్గా ట్రాఫిక్, లారీలు అంటూ ఏమి లేవు ఈ రోడ్లో. మన రైడ్లో అయితే ఈ రూట్లో నేమ్ బోర్డు ఒక్క అక్షరం అర్థమైన ఒట్టే. ఇంకా మన రైడ్లో ఇంకొక నేషనల్ హైవే ఎక్కుతూ ఉన్నాం మనం ఇప్పుడు. NE4 అది ఎక్కడం లేదు, దాని పాటికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అయితే ఇలా స్టేట్ హైవేలోనే మన జర్నీని కొనసాగించాలి. ఈసారి నేషనల్ హైవేస్కి దూరంగా అనుకున్నాను. ఇది ఒక జంక్షన్గా షాప్స్ ఏమన్నా ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఎలాంటి షాప్స్గా లేవు. హైవే అయితే హైవే వాటికి పోతూ ఉంది. 4 లైన్ మేబీ ఎక్స్ప్రెస్ వే ఏమో ఇది అనుకుంటాను. ఇంకా మనం అయితే ఈ స్టేట్ హైవేలలోనే వెళ్ళడం, మన పయనాన్ని కొనసాగిస్తూ. అట్లాంటి నేషనల్ హైవేస్ ఎక్కువ డిస్టెన్స్గా ఉండవు మన రూట్లో. ఈ విధంగానే ఇదే ఇంకా స్ట్రీట్ రోడ్డు మొత్తం జొన్ననే వేసి పారేశారు. ఇంకా చిన్న చిన్న ఊర్ల మధ్యనే ఇలా ఇండ్లు, ఊర్ల మధ్యనే సక్సెస్ఫుల్గా ఒక రైల్వే ట్రాక్ కూడా క్రాస్ చేస్తున్నాం మనం అయితే ఇప్పుడు. ఆల్ ఇండియా అంటే అన్ని రోడ్లలో, అన్ని దారులలో వెళ్ళడము. నేషనల్ హైవేసే కాదు, స్టేట్ హైవేస్, ఇంకా చిన్న చిన్న పల్లెల మధ్యన కూడా అన్నీ చూస్తూ వెళ్ళడము. ఇక్కడ ఇండ్లు, విధానాలు, మనుషులు, వాళ్ళ వస్త్రధారణ అన్నీ గమనిస్తూ తెలుసుకుంటూ ట్రావెల్ చేయడం సక్సెస్ఫుల్గా. మన రైడ్లో ఈ రోజుట్లోనే మొదటి టోల్ ప్లాజా. డబల్ లైన్ ట్రాక్, డబల్ లైన్ కాదు సింగిల్ లైన్ ట్రాక్. ఇదైతే పనుల కారణంగా క్లోజ్ చేసేసారు. గేట్ పనులు చేస్తూ ఉంటారు వీళ్ళైతే మనకు వెల్కమ్ చెప్తున్నారు మహువా వాళ్ళు. వెల్కమ్ టు మున్సిపల్ బోర్డ్ ఆఫ్ మహువా. ఊర్లుగా అయితే ఆ పేర్లు అర్థమైతే ఒట్టు. ఇలా వెల్కమ్ని స్వీకరిస్తూ మనం అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం మహువాలోకి. మహువా నుంచి నెక్స్ట్ వెళ్దాం. ఇంకో మెయిన్ సర్కిల్ వస్తుంది, అక్కడి నుంచి డైవర్షన్ మారిపోతుంది, అటువైపుగా వెళ్దాం. ముందైతే గట్టిగా తినేయాలి. ఇంకా టౌన్లోకి ఎంటర్ కాలేదు, స్టార్టింగ్లో ఉన్నాము. ఇంక ఎంటర్ అయితే ఇంక మొత్తం షాప్స్, వెహికల్స్, పొల్యూషన్ అబ్బా మామూలుగా ఉండదు. సౌండ్. ఏ సిటీ అయినా కానీ ట్రాఫిక్కే ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కానీ ట్రాఫిక్, వెహికల్సే ఎక్కువగా ఉంటాయి కదా. ఇంకా కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్సే ఈ పక్కన ఎక్కువగా, నార్మల్ ఆటోల కంటే వీటి శాతమే ఎక్కువ. ఇంకా సేమ్ అక్కడ ఉండే షాపులు కానీ ఇంకా బైక్ షాపులు అంట ఎక్కువగా అంటి పండ్లుగా ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. ఇంకా అంటే మహువా దాటి వచ్చేసాము. ఒకటన్నా అర్థమైతే ఒట్టు. వీళ్ళైతే హ్యావ్ ఏ నైస్ జర్నీ అంటూ ఉన్నారు. అదైతే నేషనల్ హైవే 21
దాన్ని ఎక్కం మనము, దాన్ని ఎక్కితే జైపూర్కి వెళ్తుంది. అటైతే భరత్పూర్, అవి రెండు చూసేసాం మనము. ఇక మనం ఇట్లా స్ట్రైట్ రూట్గానే మన పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఇట్లాంటి హైవేలన్నీ మనం దాటుకుంటూ వెళ్ళిపోదాం జైపూర్కి. ఇంకా ఇదేననుకుంటా లాస్ట్ హైవే, ఎందుకంటే ఆ తర్వాత ఇంకా ఉంటుంది ఆ మూల నుంచి కూడా వెళ్ళే రూట్, మూల నుంచి కూడా జైపూర్కి ఉంటుంది. జైపూర్ అనేది చాలా పెద్ద సిటీనే కాబట్టి ఇలా ఈ ఊర్ల మధ్య నుంచి మన పయనం కొనసాగిద్దాం. అన్నీ ఉన్నాయి 55-92 కిలోమీటర్ల దాకా. మరి ఎంత దూరం కంటిన్యూ అవుతామో చూద్దాము. అక్కడైతే 92 కిలోమీటర్లుగా ఉంది లాస్ట్. ఆ 92 కిలోమీటర్ల ఊరేంటో అది అర్థమైతే ఒట్టు కేలి అవి అర్థమైనాయి అక్షరాలుగా. స్టేట్ హైవే అయితే డిజైన్లుగానే ఉంది. అక్కడి నుంచి అక్కడెక్కడో వరకు. ఇంకా వచ్చే దారిలోనే ఇందాకనే ఒక హోటల్లోకి వెళ్ళి రోటీ దాల్ తిన్నాను. 160 రూపాయలు బిల్లు వేసేశారు. మనం వెళ్ళే ప్రదేశం అయితే ఇంకా 502 కిలోమీటర్లు ఉంది. ఇలా ఒక్కొక్క అడుగు ప్రదేశానికి దగ్గరగా, ఇంకా మాస్టర్ హోమ్ కమింగ్కి ఇంకా చేరువుగా వెళ్తూ ఉన్నాము. చేరువుగా అంటే అప్పుడే కాదు, ఇంకా చాలా వేల కిలోమీటర్లే ఉంది. ఆ వేల కిలోమీటర్లను తగ్గించుకుంటూ మన పయనంలో కొన్ని ప్రదేశాలు చూసుకుంటూ వెళ్ళిపోదాం రా మాస్టర్. రోడ్ సైడ్ ఎయిర్వేస్ ఇక్కడెక్కడ అనుకుంటున్నారా? ఇదేనండి ఈ రోజుట్లోని రెండో టోల్ ప్లాజా. అసలు అన్ప్రెడిక్టబుల్ అంటే అన్ప్రెడిక్టబులే ఇది. ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు ఈ విధంగా. చాలా చిన్ని టోల్ ప్లాజా, బెత్తడిగా ఉంది ఈ టోల్ ప్లాజా అనేది. మాస్ట్రో గారితో మరి ఇక్కడ కిసిక్ కనిపించకుండా ఉంటే ఎట్ట చెప్పండి. టోల్ ప్లాజా ఉన్నట్లేదు, ఒక ఊరి ఎంట్రన్స్ ఆర్చ్గా ఉన్నట్టుగా ఉంది. ఇట్లా అన్ప్రెడిక్టబుల్, ఇన్క్రెడిబుల్ ఇన్ ఇండియాలో ఈ విధమైనవి కూడా ఉన్నాయి. ఇలాంటి టోల్ ప్లాజాను మన రైడ్లోనే ఎప్పుడు చూడలేదు అసలు. ఎంత చిన్నగా ఒక గుడి ఎంట్రన్స్, ఊరి ఎంట్రన్స్ మాదిరిగానే ఉంది ఇదైతే. ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే రోడ్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా. అమ్మ గోమాత పక్కకు వెళ్ళండి అమ్మా, మీ వల్ల మీరు అడ్డం వస్తే కొన్ని ప్రమాదాలు జరగచ్చు, మీకైనా అడ్డంకులు రావచ్చు, పక్కకు జరగండి తల్లి. అలా రోడ్డు అయితే రోడ్డుగా కాదు, ఒక చెరువు ఎండిపోతే ఏ విధంగా బీటలు చీరుతుందో నేల, ఆ విధంగా మొత్తం చాలా కిలోమీటర్లుగా ఇచ్చే ఉంది. పంజాబ్లో స్టేట్ హైవేలు అంటే నేషనల్ హైవేస్లా ఉన్నాయి, కానీ ఇక్కడైతే స్టేట్ హైవేస్ లానే ఉన్నాయి రాజస్థాన్లో. స్టేట్ హైవే 22 ఎంత బ్యూటిఫుల్ అంటే ఇదో వీళ్ళు వెల్కమ్, ఇదేదో డిస్టిక్కి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. రెండు పక్కల డిస్టిక్లో అయినా రోడ్లు మారుతాయేమో చూద్దాము. ఇంకా పొలాలంటే మొత్తం అవే జొన్న తోటలే వేసి పారేసినారు. యువతలంటే ఖాళీ బీడు భూములు. సూర్య బాయ్ బాయ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడు. బ్యూటిఫుల్గానే సూర్య అయితే. చూద్దాం మరి, అక్కడ కాదు చూద్దాం అక్కడ అడుగుదాం అన్నట్టుగానే ఉంది. సూర్య అయితే బాయ్ బాయ్ చెప్పేశాడు. ఇక మానవ నిర్మిత లైట్లు అయితే వచ్చేసినాయి. మనమైతే ఈ ఈజర్ పెట్రోల్ పంప్లోనే స్టే చేస్తున్నాము. అప్పటికి టైం ఇంకా కాలేదు, స్టే చేసే టైము. ఇంకా వచ్చి నీళ్లు పట్టుకుందామని పట్టుకుంటూ ఉన్నాను. ఇంకా మేనేజర్ సారే ఇక్కడ కూర్చోన్న సారే ఇంకా మాట్లాడి వివరాలు కనుక్కొని హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఇంకా సారే మాట్లాడేసి ఉండి ఏ విధంగా ఎక్కడెక్కడ స్టే చేస్తూ ఉంటావు అలా అన్నీ అడిగితే ఈ విధంగా అని చెప్పాను. అప్పటికే ఇంకా ఒక 20 నిమిషాలు అయిపోయింది మాట్లాడుతూ ఉండడము. ఇంకా సరేలే ఇక్కడే ఉండు, నేను ఇంకా డిన్నర్ అయినా కానీ మా వాళ్ళకి చెప్తాను ఇక్కడే స్టే చేస్తూలే, ఎక్కడైనా టెంట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ రేకుల షెడ్గా అయినా ఉంది అక్కడైనా ఉంటూలే అని చెప్పారు సార్ అయితే. ఇంకా నేను వెళ్తే ముందు పక్కన ఒక ఆశ్రమంగా చూశాను, ఒక 5 కిలోమీటర్లలో అక్కడగా ఉంది. ఇంకా వెళ్దామా వద్దా అనే ఆలోచనలో ఇక ఇక్కడే ఉంటాను అని చెప్పేశాను. అలా మన మాస్టర్ గాడైతే అక్కడ ఉన్నాడు ఈ పెట్రోల్ పంపులో. మన స్టే ఇవాళ డే 103 అనేది ఇక్కడ ఈజర్ పెట్రోల్ పంపులో.
సూర్యకైతే బాయ్ బాయ్ చెప్పేశాడు ఎప్పుడో. ఇంకా రేపైతే మనం ఆ స్టేట్ హైవే పైనే మన రైడ్ని కంటిన్యూ చేస్తూ అటువైపుగా వెళ్ళిపోదాం. ఇక ఉంటాను. గుడ్ నైట్.